హిందీ చిత్రసీమలోనూ ఉర్దూ అభిమానులకు మరపురాని మధురం పంచిన గాయకులు తలత్ మహమూద్. 1924 ఫిబ్రవరి 24న తలత్ మహమూద్ లక్నోలో జన్మించారు. సుమధుర గీతాలు ఆలపించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు తలత్. ఆయన గళంలో జాలువారిన అనేక గీతాలు ఈనాటికి సంగీతాభిమానులను కట్టిపడేస్తూనే ఉన్నాయి. తలత్ ఆలపించిన గజల్స్ ఎంతగానో మురిపించాయి. ది కింగ్ ఆఫ్ గజల్స్ అని కీర్తినొందారు తలత్. పిన్న వయస్సులోనే తలత్ సంగీతాన్ని అభ్యసించి తన ప్రతిభను చాటుకున్నారు. మధుర స్వరాన్ని పట్టేసిన హెచ్ఎంవి సంస్థ 1941లోనే ఆయనతో పాటలు పాడించి డిస్కును విడుదల చేసింది. తలత్ రాజ్లక్ష్మి అనే చిత్రంలో నటించారు. తరువాత దాదాపు 20 సినిమాల్లో తలత్ నటుడిగానూ దర్శనమిచ్చారు. ఆయనలోని మధుర గాయకుణ్ణి పసికట్టిన నౌషాద్, సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకులు ఎంతగానో ప్రోత్సహించారు. ఆపై తలత్ మహమూద్ ఆలపించిన అనేక గీతాలు జనాన్ని అలరించాయి. ఈనాటికి తలత్ పాటలు వింటూనే తమ రోజును ఆరంభించేవారు ఎందరో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తలత్ మధురగానంతో పలు హిందీ చిత్రాలు విజయపథంలో పయనించాయి. తలత్ మహమూద్కు తెలుగువారితోనూ అనుబంధం ఉందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ హీరోగా 1952లో కేవీ రెడ్డి హిందీలో రూపొందించిన పాతాళ భైరవిలో తలత్ మహమూద్ గళం మధురం పంచింది. ఆ తరువాత తెలుగు సంగీత దర్శకులు రమేష్ నాయుడు స్వరకల్పనలో ఎం బాలయ్య హీరోగా తెరకెక్కిన మనోరమలో తెలుగు పాటలు పాడి అలరించారు తలత్ మహమూద్. అందువల్ల తెలుగువారికి తలత్ మధురం సుపరిచితమే. తలత్ శతజయంతి సందర్భంగా ఆయన గళంలో జాలువారిన మధుర గీతాలను మననం చేసుకుంటూ అభిమానులు నివాళులర్పిస్తున్నారు. ఈ తరాన్ని సైతం తలత్ మహమూద్ గళం ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం.